కూర్గ్ is called as స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, దీనికి ఇంత మంచి పేరు ఎందుకు వచ్చింది అంటే కళ్ళు చెదిరిపోయే అందం కూర్గులో ఉంది. సో ప్రతి ఒక్క మనిషి తప్పకుండా విజిట్ చేసే ప్లేస్ కూర్గ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ హిల్ స్టేషన్ where we can actually go with family and enjoy for a period of 1 week or more. కూర్గ్ వెళ్ళడానికి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దాట్ టు ద డిస్టెన్స్ అండ్ ట్రావెల్ ఆ డిఫరెంట్ వ్లాగ్ అంతా నేను సెపరేట్గా వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కూర్గ్లో ఉండే ఒక అద్భుతమైన ప్లేస్ మండల్పట్టి హిల్స్ గురించి చెప్పాలని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. కూర్గ్లో చెప్పుకోదగిన వాటిల్లో నంబర్ 1 ప్లేస్ గోస్ టు మండల్పట్టి హిల్స్. కూర్గ్ నుండి మండల్పట్టి హిల్స్ వెళ్ళడానికి 36 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. కాకపోతే ఇట్ టేక్స్ మోర్ దెన్ 1 hour బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ హిల్లీ ఏరియా. సో అంతా రాక్స్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దానికి మన నార్మల్ పర్సనల్ వెహికల్స్ వెళ్ళలేము. వీ మస్ట్ హ్యావ్ టు హైర్ a different gypsy type vehicle available there friends. So అది it will be around a very affordable price. వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్తారు. అండ్ దాట్ టు మనం ఎర్లీ మార్నింగ్స్ మాత్రమే వెళ్ళాలి బికాజ్ మనకి సన్ రైజ్ అద్దరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా హైట్ మీద ఉంటుంది. మనకి ఒక ప్లేస్ ఇది మోస్ట్లీ ఇక్కడ స్టెప్స్ లాగా ర్యాంప్ లాగా ఉంది. ఇక్కడ తెచ్చి మనకి జీప్ వాడు ఆపేస్తాడు. సో చూసారు కదా, చుట్టూ ఇలా ఉంటుంది. ఒక ప్లేస్ వరకు మాత్రమే ఆ జీప్ అండ్ వెహికల్స్ ఆగిపోయి ఉంటాయి. నాకైతే మాటలు రాలేదు ఫ్రెండ్స్. అక్కడ ఈ వీడియో కూడా మనందరి కోసం ఇన్ఫర్మేషన్ కోసం చాలా జాగ్రత్తగా తీశాను. బికాజ్ మన ఇండియాలో చాలామందికి కూర్గులో ఉన్న ఈ మండల్పట్టి హిల్స్ గురించి తెలియదు ఫ్రెండ్స్. బికాజ్ జనరల్గా అందరూ ఒక 1 day 2 days పెట్టుకొని వస్తారు. సో అడిగిన వాళ్ళందరూ ఇట్ టేక్స్ 1 hour అది ఇది అనగానే స్కిప్ చేస్తారు. తప్పకుండా మీరందరూ విజిట్ చేయాల్సింది కూర్గులోని మండల్పట్టి హిల్స్. దీని మండల్పట్టి పీక్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. అదిరిపోతుంది. ఇలా కొంచెం ఒక ఐ గెస్ 1 or 2 kilometers ఆర్ సమ్. ఇంకా మనకు ర్యాంప్ కాబట్టి డిస్టెన్స్ తెలియలేదు ఫ్రెండ్స్. అదంతా ఇలా మనకు లాంగ్ ఉంటుంది. ఎక్కడో కింద చైనా వాల్ లాగా ఉంది. సో అలా మనము నడుచుకుంటూ వెళ్ళాలి. చల్లటి చలి. మేమైతే అక్టోబర్ నెలలో వెళ్ళాము. అదిరిపోయే టైంలో వెళ్ళాం ఫ్రెండ్స్. దసరా హాలిడేస్ ఇస్తారు కదా మనకి. ఆ 6 days మేమైతే కూర్గ్ ప్లాన్ చేసాం. సో మొత్తం కూర్గ్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు టు మైసూర్ దెన్ మడికేరి అండ్ కూర్గ్. ఈ కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో పెడతాను. సో దట్ ఇట్ మేక్స్ ఈజీ ఫర్ ద పీపుల్ ఫ్రమ్ ట్రావెలింగ్ హైదరాబాద్ టు కూర్గ్. చూసారు కదా ఫ్రెండ్స్, చుట్టూ మంచు. ఇంకా మనని జీప్ దగ్గర తెచ్చి వాడు అక్కడ ఆపేస్తాడు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. ఇంకా చుట్టూ అలా పొగ మంచు వస్తూ ఉంటుంది. 1 secondలో సన్ వస్తుంది, 1 secondలో మంచు వస్తుంది. భలేగా ఉంటుంది. మమ్మల్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ 5:30కి స్టార్ట్ చేశారు. సో వీ రీచ్డ్ ఆన్ టు ద పీక్ అరౌండ్ 6:30. అండ్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ కొంచెం ఇంకా హైట్లో స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ మీదకి నేనైతే ఎక్కలేకపోయాను. మా నాన్నగారు ఎక్కారు. ఇంకా నేను, మా హస్బెండ్, మా బాబు మాత్రం కిందనే ఉండిపోయాము చూపించిన ఈ ప్లేస్లో. చుట్టూ అలా కిందికి గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేప్స్ ఆర్ వండర్ఫుల్లీ మైండ్ బ్లోయింగ్ అండ్ మ్యాజికల్. ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఇది ఎంత చెప్పినా తక్కువే. చూసారు కదా నేను ఎలా వీడియో తీస్తున్నానో అలా మంచు అండ్ మబ్బులు, పొగ మంచు చుట్టూ చుట్టేస్తున్నాయి. కొద్దిసేపు మాత్రం మాకు దూరం ప్లేస్ కనిపించనే లేదు. అదంతా చూసారా, ఎక్కడో కాదండి, ఇండియాలోనే అంత హైయెస్ట్ పీక్ నుంచి అదంతా నొరగలాగా కనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ అ మిల్కీ ఫ్రాత్. అండ్ ఆకాశం అయితే దాని అందానికి హద్దులే లేవు. కింద ఇంత అందమైన ప్రదేశంతో ఆకాశంలో అలా చారలుగా ఒక అందమైన ఇమేజ్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ద టెక్స్చర్డ్ స్కై బ్లూ కలర్ విత్ light green, dark green shades of green landscapes have just stolen the eyesight of everybody present there. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిందే. కాకపోతే మనము స్వెటర్స్ అండ్ మఫ్లర్స్ అండ్ మంకీ క్యాప్స్ అండ్ వాట్ ఎవర్ వాటన్నిటితోటి జాగ్రత్తగా ఉండాలి. నాకైతే అక్కడ ఆవులు అండ్ దాట్ బఫెల్లోస్ అవన్నీ కూడా డిఫరెంట్గా అనిపించాయి. బికాస్ దే లుక్ డిఫరెంట్ సో దట్ దే హ్యావ్ టు కవర్ దెమ్సెల్స్ విత్ లాట్ ఆఫ్ ఫర్.
సో ఎక్కడో వేరే అవుట్ ఆఫ్ కంట్రీలో చూసినట్టు నాకు అవి ఎక్కువ ఫర్తో కనిపించాయి. ఇంకా ఒక 1 అవర్ ఆర్ మోర్ వీ హ్యావ్ స్పెండ్ దేర్ ఆన్ మండల్పట్టి హిల్స్. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి మనము ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ రావాలి. బట్ ఈవినింగ్ ఈజ్ నాట్ ప్రిఫర్డ్. ఎందుకు అనంటే ఈవినింగ్ వచ్చేసరికి త్వరగా చీకటి అయిపోతుంది. కూర్గ్ అనేది చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. అండ్ నెంబర్ 1, ఫస్ట్ డే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూసుకుని ఇమ్మీడియట్గా సెకండ్ డే పూర్తిగా దీనికి మార్నింగ్ టైం అలాట్ చేయండి. మీరు 10:30 కల్లా యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆర్ బ్యాక్ టు యువర్ హోటల్. వన్స్ యూ గో 5:30 ఫ్రమ్ యువర్ డెస్టినేషన్, ఇట్ టేక్స్ 1 అవర్ and you reach by 7 o'clock, 7 to 8:30. Then you come back to your place by 9 or 10. సో ఇది ఫ్రెండ్స్, చక్కగా ఒక 3-4 అవర్స్ పెట్టుకుని హరి లేకుండా ఇలా మీరు కూర్గులోని మండలపట్టి పీక్ ఆర్ హిల్స్కి వెళ్ళండి. మీరే నాకు కమెంట్ చేస్తారు that you would have missed if I did not tell this some important things to you. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే వేరే ప్లేస్కి వెళ్ళినట్టు ఉంది, ఐ మీన్ అవుట్ ఆఫ్కి. అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆకులు అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చెట్లు కూడా ముళ్ళలాగా ఆర్ సమ్ ఫరీ లీవ్స్ ఉన్నాయి. ఎన్నో మెడిసినల్ ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న గాలిలో ఉన్న మెడిసినల్ ఫ్లేవర్ అండ్ ద స్మెల్ ఈజ్ యాక్చువల్లీ డిఫరెంట్. బికాస్ ఇక్కడ అంతా మందులతోటి ఉన్న మెడికల్కి సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయి అని చెప్పారు ఫ్రెండ్స్ మా గైడ్. సో వాట్ ఎవర్ అవైలబుల్ హియర్ ఆర్ యూస్డ్ ఫర్ మెడిసిన్స్ అని అన్నారు. సో తప్పకుండా మీరు కూడా చక్కటి ప్లాన్తో వెళ్ళండి. అలా ఇలా వెళ్ళి ఇవన్నీ మిస్ చేసుకోవద్దు. స్పెండ్ one day or half day for each place where we have to relaxly cover it. ఫ్రెండ్స్, నేనైతే బెట్ చేస్తున్నాను, మనం ఏ ప్లేస్ ఇండియాలో వెళ్ళినా ఒక్కసారి వెళ్తే మళ్ళీ దాన్ని తిరిగి వెళ్ళడానికి ఇట్ టేక్స్ ఇయర్స్. సో వెళ్ళినప్పుడు మాత్రమే ప్రశాంతంగా కవర్ చేయండి. టైం తీసుకోండి. టైం ఎక్కడికి పారిపోదు. అలా చక్కగా మీ వర్క్స్, ఆఫీస్, స్కూల్స్ అండ్ కాలేజెస్ కంప్లీట్ చేసుకొని ఒక క్వాలిటీ ప్లానింగ్ చేసుకోండి విత్ ఆల్ ఫుడ్ ప్రిపరేషన్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ప్లాన్ చేయండి. In my next video, I'm gonna just share with you all the traveling tips and care and the route map from Hyderabad to Coorg, along with all the distance and what to be taken, not to be taken. Hope you love this video on Coorg Mandalpatti Hills. ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళి నాకు తప్పకుండా మీరు ప్లాన్ చేసుకున్నది ఈ వీడియో మీకు యూజ్ అయిందా లేదా, ఆర్ హౌ డిడ్ మై స్మాల్ వీడియో హెల్ప్ యూ అనేది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. అండ్ కొత్త వాళ్ళు తప్పకుండా నా వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నా వచ్చే అప్కమింగ్ వీడియోస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Do not forget to subscribe.